మీ పిచ్చి వాగుడుతోని లోపల లేపిస్తురేంటి సార్? ఒక్క నిమిషం, అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మర్డర్ చేశాడు కాబట్టి. మర్డర్ కు గురైన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి. లేదు సార్. అతని తల్లి ఇతని మీద మర్డర్ కేసు పెట్టింది కాబట్టి. లేదు సార్, నాకేం తెలియదు సార్. ఓకే, ఇప్పుడు ఇన్ని విడిపించాలంటే మేమేం చేయాలి? మర్డర్ అయిన వాడు వచ్చి ఈయన నన్ను పడవలేదని చెప్పాలి. వాడు రాడు సార్. లేదంటే అతని తల్లి వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి. ఓ, ఆమె చేసుకోదు. నెక్స్ట్ అయితే ఎవరన్నా బెయిల్ ఇవ్వాలి. ఇది కొంచెం బెటర్గా ఉంది. చెప్పండి, మీకెంత బెయిల్ కావాలో ఇచ్చి తీసుకుపోతాం. ఏంటిచ్చేది? ఇసనకర్రా? అప్పు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి సంతలో ముంత మామిడికాయాలనుకున్నావా? బెయిలు బెయిలు. ఎవరైనా విఐపి సంతకం పెట్టాలి. విఐపి సంతకమా? పెట్టిస్తా. ఎవరితో? ప్రిన్స్ మహేష్ బాబుతో. మహేష్ బాబా ఆయన ఎందుకు సంతకం పెడతాడు? మొన్న ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు నా పుస్తకంలో సంతకం పెట్టాడు. ఆ మాత్రం ఇప్పుడు వచ్చి ఇక్కడ పెట్టమంటే పెట్టడా? ఒరేయ్, అది ఆటోగ్రాఫరా అంట్ల విధవ? ఆయన అడిగింది సంతకం. రెండు ఒకటేగా ఒకటేగా. సార్ సార్, మా మామని బయటికి రానివ్వండి సార్. ఆయన బయటికి రావడానికి ఏం చేయాలో చెప్పుండ్రి సార్. ఒకటే దారి. వెళ్ళి ఈ కేసు పెట్టిన అనసూయ కాళ్ళు పట్టుకుంటావో గడ్డం పట్టుకుంటావో ఆవిడ వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి. వెంటనే పని అయిపోతుంది. సరే సార్, ఇప్పుడే ఆమె కాడికి పోయి ఆమెను బ్రతిమలాడుకుంటా, ఆమె కాళ్ళు పట్టుకుంటా, మా మామని కాపాడుకుంటా సార్. సరే, నీ ఇష్టం ఉన్నది చేసుకోపో. సార్ పదాం సార్, మనం పోదాం. స్మిత, మామ శిథిల సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయిలే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయిలే. వెళ్ళలేక ఆగలేక వెల్లువై నా కోసం ఆ రాక్షసి కాలు పట్టుకుంటావా? వద్దమ్మా, నాకేం కాదు. నిజాలేంటో రేపైనా తెలుస్తుందమ్మా. నిర్దోషిగా బయటకు వస్తానమ్మా. లేదు మామ, నిన్ను కోర్టుకు పోనీయ మామ. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. సరే, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా దాచిపెట్టు. ప్రాణం పోయినా అనసూయకు మాత్రమే ఒక అసలు నీ దగ్గర ఉందని చెప్పకు. ఇవి నీ దగ్గర ఉన్నంత వరకు ఆ రాక్షసి నిన్నేం చేయదు. గట్లనే మామ. అదే నీకు శ్రీరామ రక్ష. అర్థమైంది కదమ్మా? వెళ్ళరమ్మా, వెళ్ళి. జాగ్రత్త తల్లి. హలో, ఏమండి? చేతుని హాస్పిటల్లో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మధ్యాహ్నం నేను రాంబాబుతో భోజనం పంపిస్తాను. అయ్యో, డబ్బులు కూడా పంపిస్తానండి. నా కొడుక్కి మాత్రం ఏం కాకుండా చూసుకోండి. ఉంటాను. దేవుడా, కన్న కొడుకుని చేతులారా ప్రమాదంలోకి నెట్టానే. అయ్యో, నా చేతుని నేనే ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాను. వాడికేమి కాకుండా కాపాడు తండ్రి, కాపాడు తండ్రి.
అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. ఒరేయ్, మిమ్మల్ని! అయ్యో! ఎదవలారా, మీరిద్దరూ కలిసి ఎంత పని చేశారు? ఒరేయ్, మిమ్మల్ని చంపేస్తాను! చంపేస్తాను! ఒరేయ్, మిమ్మల్ని ఇద్దరిని నేను చంపుతాను! ఆగండి, దిగరు! ఏంటి దిగరు మీరు? అమ్మా, అనుకోకుండా తమ్ముడు అడ్డొచ్చాడమ్మా. లేకపోతే ఆయన మేమెందుకు చంపుతామమ్మా? అప్పటికి పక్కకి లాగామమ్మా. ఆ శ్వేతను కాపాడడానికి వాడు అడ్డొచ్చాడమ్మా. అనుకోకుండా పొడి చేసామమ్మా. ఏరా? అయ్యో, వీళ్ళని తిట్టడం తనడం కాదత్తయ్య గారు. అసలు ఇదంతా శ్వేత వల్ల జరిగింది. చేతు దానికి ఆస్తి రాసిచ్చి దానికోసం అంతలా ఆరాట పడుతున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య విడదీరాని బంధం ఏదో ఉండే ఉంటుంది అత్తయ్య గారు. అవును, ఆ పొట్టిది మనల్ని కలిసినప్పటి నుంచి మనకు అన్ని ఇలా రివర్స్ అవుతూనే ఉన్నాయి. అయినా చైతుకి ఆ శ్వేత అంటే ఎందుకంత ప్రేమ? అవునే, మొన్న మధుమతి నాన్న కూడా ఆస్తులు దానికి వాటా రాశాడు. ఇప్పుడు నా మాట జవదాటని చేతు నా మాట కాదని, వాడి కన్న కూతుర్ని కాదని ఆస్తి మొత్తం ఆ దరిద్ర మొహానికే రాశాడు. ఆ పొట్టి దానికోసం నా కొడుకు ప్రాణాలే పోగొట్టుకోబోయాడు. ఛీ! పోనీలే, చిన్నపిల్లక దాని ఇంట్లో రానిచ్చినందుకు. ఎంతో ఇష్టమైన నా కొడుకుని, నా ఆస్తిని నాకు దూరం చేయాలని చూసింది. నాకు, నా కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన దాన్ని వదలకూడదు. అమ్మా చెప్పు, దాన్ని ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి దాన్ని వేసేయమంటావా? వద్దురా, వద్దు. దాన్నంత తేలిగ్గా వదలకూడదు. అందుకే ముందు దాని మామని చేతును పొడిచాడని అరెస్ట్ చేయించాను. నెక్స్ట్ చేతు ఆ శ్వేతకి రాసిన ఆస్తి డాక్యుమెంట్లు లాక్కోవాలి. ముగ్గురు లాక్కుంటే చినిగిపోతాయేమో అత్తయ్య గారు. లాక్కోవడం అంటే ముగ్గురు మూడు వైపులా పట్టుకుని లాక్కోవడం కాదే. ఆ శ్వేత చాలా తెలివిగా ఆ డాక్యుమెంట్ దాచేసింది. దాన్ని భయపెట్టో ఆశపెట్టో ఆ డాక్యుమెంట్ లాక్కొని చింపెయ్యాలి. లేదంటే చేతు ఆస్తి మొత్తం దానికి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్స్ లాక్కుంటే మీకు లాభం, మరి మాకేంటి లాభం? అయ్యో, నాకొచ్చింది దానిలో వాటా ఇస్తానే. మీకే వస్తుంది. తొక్కలో ఆ తుమ్ముకి మాకు వాటా ఇస్తారా? చేతు రాసిన ఆస్తిలో గీతతో పాటు మీకు కూడా కొంత ఇస్తానే. అలా అయితే డాక్యుమెంట్లు లాక్కోడానికి మేము రెడీ. ఎస్, దానికోసం మేం ఏం చేయడానికైనా రెడీ. అది ఆ మాట మీద ఉండండి. ముసలి పౌరుషాగ్నిలో పుట్టింది, రోషమొచ్చి తొడగొట్టింది. రుద్రభూమిలో శివతాండవమే చెయ్యమంది యుద్ధం. ఆరు చిచ్చులా రగిలింది, భూమి రెండుగా పగిలింది. నన్ని వేటుతో పుట్టుకలంది. ఏయ్ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందానే? ఎవడో రౌడిగాళ్ళు వచ్చి పొడిచిపోతే మా మామ పొడిచిందని చెప్తావే? అసలు నీ కొడుకుని చంపే అవసరం మా మామకేముందే? ఏం అవసరం ఉందా? రేపు కోర్టులో జడ్జి గారు చెప్తారే. అయినా నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్ను చంపి దండేసిపోనీకి వచ్చిన. మరి దండ తెచ్చుకోలేదే? ఏయ్, నువ్వు నోరమయ్యవే. చచ్చాక మేము ముయ్యక్కర్లేదు అత్తయ్య గారు, ఆటోమేటిక్ గా అదే మోసుకుపోతుంది. చంపుతా. ఏయ్, మర్యాదగా బయటకు వెళ్ళవే. చల్ నీ తల్లి, బయటకు పోక నీతో ముచ్చట్లు పెట్ట నీకు వచ్చిందానే? వసై వసై, మా మామ అమాయకుడే, చాలా మంచోడే. నీ కొడుకుని చంపేంత దుర్మార్గుడు కాదే. చెప్పవే, నా మాట విని కేసు వాపస్ తీసుకోవే ప్లీజ్. లేదంటే కోర్టుకి తీసుకుపోతారే, శిక్ష పడుతుంది. పడనివే, కేసు పెట్టింది శిక్ష పడాలనే. వసై ముస్లి ప్లీజ్, మా మామకు శిక్ష పడితే నేను ఒంటరి దాన్ని అయితేనే. మా మామ లేకపోతే నేను చచ్చిపోతానే. దయచేసి కేసు వాపస్ తీసుకోవే. సరే, కేసు విత్డ్రా చేసుకుంటాను.
మరి నేను అడిగింది ఇస్తావా? చెప్పవే ముస్లి, నువ్వేం అడిగితే అది ఇస్తానే, ఎంత కష్టమైనా తెస్తానే. చెప్పవే, ఏం కావాలో చెప్పే ముస్లి. మొన్న పోటీల్లో గీత వాళ్ళ నాన్న రాసిచ్చిన డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ నా చేతికిస్తే నీ మామ్ మీద కేసు విత్డ్రా చేసుకుంటాను. ప్రాణం పోయినా అనసూయకు మాత్రం ఒక అసలు నీ దగ్గర ఉందని చెప్పనే చెప్పకు. ఇవి నీ దగ్గరున్నంత వరకు ఆ రాక్షసి నిన్నేం చేయదు. అదే నీకు శ్రీరామ రక్ష. చెప్పు, ఇస్తావా? ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర లేవే. అయితే నేను కేసు విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు. ముస్లి, నిజం చెప్తున్నానే, ఉంటే గిట్లా 100 డాక్యుమెంట్స్ తెచ్చిచ్చేదాన్ని కదే, కానీ ఆ డాక్యుమెంట్స్ అక్కడనే పోయినాయే. నేను నమ్మనే. అంత ఆస్తి నాకు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్తున్నావు. లే ముస్లి, మా మామ మీద ఒట్టేసి చెప్తున్నానే, నా కాడ లేవే. ఏయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. వస్తాయి ముస్లి. మా మామ నిడిపించుకుందామని ఇప్పటి సంధి ఓర్పుతో మాట్లాడినా, మా మామ గిట్ల శిక్ష పడిందో నీ కేల్కతం దుకాన్ బంద్ బిడ్డ. ఏయ్, ఏడ్చావులే. సోమవారం నీ మామ జైలుకు వెళ్ళడం కన్ఫర్మ్. పోడు పోనీయా. మా మావని నీ దొంగ కేసు నుంచి ఎట్లా కాపాడుకోవన్నో నాకు బాగా తెలుసే. సోమవారం లాయర్ని తెస్తా, బెయిల్ ఇప్పిస్తా, విడుదల చేయిస్తా. వస్తా వస్తా. బెయిల్ ఇప్పిస్తావా? ఈ అనసూయను కాదని ఎలా బెయిల్ ఇప్పిస్తావో నేను చూస్తానే. నా చేతికి డాక్యుమెంట్స్ రాకుండా నీ మామకి బెయిల్ రాదే, రానివ్వను కూడా. ఏ శిరీష, లత, రంగభద్రి, పదండ్రా. అలాగే అత్తయ్య గారు, పదండి. అమ్మా శ్వేత, వెళ్ళిన పని ఏమైందమ్మా? అనసూయ ఒప్పుకుందా? మీ మామయ్యను విడిపించడానికి అంగీకరించిందా? ఓ రాక్షస్ ఒప్పుకోలేదు సారు. ఈ టైంలో రాక్షస్ దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? అనసూయ దగ్గరికి వెళ్ళాల్సింది. నేను వెళ్ళింది అనసూయ దగ్గరికే సారు, కానీ దానికి డాక్యుమెంట్ కావాలంట. అది ఇస్తేనే మామ నడిపిస్తా ఉంది. నువ్వేం భయపడకమ్మా, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు, ఆయనకు చెప్పి బెయిల్కు ట్రై చేద్దాం. ఉండు, నేను వెళ్ళి వంట చేసుకొస్తాను. నా అనుమానమే నిజమైతే ఆ డాక్యుమెంట్ చిరిగిపోలేదే, దీని దగ్గరే ఉండుంటుంది. ఇంట్లో వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఇంట్లోకి ఎలా వెళ్తాం అత్తయ్య గారు? అబ్బా, డోర్ ఉంది కదా, దాంట్లోంచే వెళదాం. అనవసరంగా గోడకి కన్నాలు వేయడం లాంటివి చెయ్యకండి. దండం పెడతానే. మహామేధావి దిగొచ్చింది, కాసేపు నోరు మూసుకొని ఉండండి. పదండి. ఊరుకోండి అత్తయ్య గారు. ఏంటే ఇప్పుడే ఉండండి అని మళ్ళీ పదండి అంటారేంటి? చుట్టుపక్కల చూసుకోండి. రండి. అలాగే అత్తయ్య గారు. నేను చూస్తాను తర్వాత. పొట్టిది ఇక్కడే ఉంది. అత్తయ్య గారు, మరేం చేద్దాం? ఐడియా. నన్ను కొంచెం ఎత్తవే. ఉన్నారా మీరు ఇక్కడ? ఇక్కడే ఉన్నాం అత్తయ్య గారు.
కరెంటు తీసేశారంట అత్తయ్య గారు. చీకట్లో దానికి మన మొహాలు కనపడకుండా ప్లాన్ చేసేనే. ఏడ్చినట్టుంది. చీకట్లో మనం దానికి కనపడడం కాదు, డాక్యుమెంట్ లో కూడా కనపడవు మనకి. అయ్యో 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 అయ్యో, మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, లైట్లు ఆన్ చేయండి. అయ్యో కరెంటు పోయింది. క్యాండిల్ ఏడుంది? నేను లతని భయపడ్డానే. లైట్ వచ్చిందా? వచ్చింది. పదండి. అమ్మా శ్వేత, ఇదేంటి లైట్ ఏమైంది? కరెంటు పోయింది సారు, అందుకే క్యాండిల్ వెలిగించిన. పిచ్చి తల్లి, ఎంత కరెంటు పోతే మాత్రం క్యాండిల్ వెలుగులో కరెంట్ ఎక్కడ దొరుకుతుందమ్మా? ఎవరిని చూడకుండా వచ్చేయండి, ఎవరిని చూడకుండా వచ్చేయండి. మీరెళ్ళి వంట చేయండి సారు. చీకట్లో కనిపించదమ్మా. క్యాండిల్ ఉంది కదా సారు. చెట్టంత మనిషిని నాకే కనిపించదు. ఆఫ్టర్ ఆల్ ఆ క్యాండిల్ దానికేం కనిపిస్తుందమ్మా? నేను వెళ్తాను, నా వెనక వచ్చేయండి. అయ్యో రావరా. వీళ్ళు డాక్యుమెంట్లు కొట్టేయడానికి వచ్చిండ్రా. చెప్తా సారు, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. టీవీనా? కరెంట్ లేదు కదమ్మా. క్యాండిల్ ఉంది కదా సార్, గా వెళ్తుర్లో చూడండి. గుడ్ ఐడియా. నేను ఈ గదిలో వెతుకుతాను, నువ్వు ఆ గదిలో వెతుకు. అలాగే అత్తగారు. డోరు బయట నుంచో. ఓకే 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 అత్తగారు. అలాగే అక్క పద. అలా వెలుగో. ఏ రావి, ఇదిగో నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు. అలాగే అక్క. వెళ్ళు. ఎవరు లేరు. అది ఇలా ఉంటుంది. చెప్తా ఉండసి. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ నువ్వు శ్వేతవి కదూ? ఓహో కాదా? తల ఇలా తిప్పింది కదా. నాకు తెలుసు అది శ్వేత అని. నాకు 6th సెన్స్ తట్టింది. అక్క
ఏయ్, ఎక్కడే ఎక్కడే నువ్వు ఆగో. అయ్యయ్యయ్యయ్యయ్యో! అబ్బో! అబ్బో! అయ్యయ్యా! అయ్యయ్యయ్యయ్యయ్యో! అబ్బో! అయ్యో! చచ్చానురా దేవుడా! చచ్చానురా! అయ్యయ్యా! అబ్బా! అమ్మో! అయ్యయ్యయ్యయ్యయ్యో! అబ్బో! ఇదంతా దాని పుట్టిదాని పని అయి ఉంటుంది. నేను వదలను. ఆ డాక్యుమెంట్స్ వదలనే. అమ్మా! అయ్యో! అమ్మా! అయ్యయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! చీ 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 చీ.